ప్రైజ్ లార్డ్ అండి. అందరూ బాగున్నారా? మీ కొరకు ప్రత్యేక ప్రార్థన చేయబడుతున్నాయి. గర్భఫల విషయంలో, అనారోగ్య విషయంలో, అప్పుల విషయంలో, కుటుంబ సమాధాన విషయంలో, వ్యసనాల పాలన ఇంటి విడుదల పొందుకునే విషయంలో ప్రతి ఒక్కరి గురించి ప్రత్యేక ప్రార్థన చేయబడుతున్నాయండి. ఈ దీని వాగ్దానం చూద్దాం. కీర్తన గ్రంథము 84 అధ్యాయము 2వ వచనము. జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. ఇది వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డ పట్ల నెరవేర్చబడును కాక. ఆమేన్. ఈ రోజున ఆదివారం కదండి. ఎంతమంది కుటుంబంతో దేవుడి సన్నిధి రావాల్సిందని కోరుకుంటున్నారు? ఎంతమంది హృదయములో నేను ఈ రోజున దేవుడి సన్నిధిలో గడపాలి, ఆయనను దర్శించాలి, ఆయనతో వాక్యం ద్వారా మాట్లాడాలి, ఎంతమంది సిద్ధపడుతున్నారు ఈ రోజున? ఏముంది లైవ్ చూస్తే పోయిద్ది అనుకుంటున్నారా? దేవుడి సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం కలదు. దేవుడి సన్నిధిలోనే మేలు కలదు. మనము దేవుడి సన్నిధికి వచ్చినట్లయితే మన యొక్క హృదయము ఆనందముతో సంతోషములతో కేకలు వేయుచున్నది. ఈ రోజున జీవము గల దేవుడి సన్నిధిని రాగలుగుతున్నావా? దేవుడి సన్నిధిలో ఒక్క క్షణం ప్రార్థన చేయగలుగుతున్నావా? ఆ రోజున అన్న దేవుడి సన్నిధికి వచ్చి మొరపెట్టిందండి, గొప్ప కార్యం చేసింది. ఈ రోజున ఆదివారం కదా, నువ్వు రావాలని నీ హృదయంలో ఉందా? దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తే నువ్వు గొప్ప కార్యం చేస్తావు. ఎన్నో సంవత్సరాల నుంచి నీకు జరగని కార్యము కూడా నువ్వు దేవుడి సన్నిధిలో వచ్చి మొరపెడితే ఖచ్చితంగా నీ పట్ల కార్యం సఫలపరచబడింది. ఖచ్చితంగా నీ పట్ల నీ హృదయమును మేలుతో సంతోషంతో ఆనందంతో నా దేవుడు నిన్ను నింపుతాడు, నిన్ను దర్శిస్తాడు. ఒక్కసారి ఉదయకాల సమయంలో నువ్వు దేవుడి సన్నిధికి రా. ఆయన సన్నిధిలో ప్రార్థనలు 2 గంటలే కదా. సినిమాకైతే 3-4 గంటలైనా చూస్తాం, కానీ దేవుడి సన్నిధికి ఒక 2 గంటలు రాలేకపోతున్నావు ఈ రోజున. రా దేవుడి సన్నిధికి. ఆయనని పిలుస్తున్నాడు, ఆయన నిన్ను దర్శించబోతున్నాడు. నీ బలహీనం ఏంటో ఆయనకు తెలుసు. ఆ బలహీనాన్ని ఈ రోజే తీసివేయాలనుకుంటున్నాడు. రా దేవుడి సన్నిధికి, ఆయనను దర్శించబోతున్నాడు. వస్తావా? వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందామండి ప్రతి ఒక్కరూ. మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, ఈ వాగ్దానం ద్వారా ఎంతగానో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన దేవుడు ప్రభా, ప్రతి వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డ పట్ల నెరవేర్చి స్థిరపరచబడును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి.